దేవుడు నడిపించే మార్గం దావీదు. ఆ రోజున రాజుగా అభిషేకించబడ్డాడని విని శత్రులంతా వచ్చారు. రాగానే దావీదు బయటకు వస్తే శత్రులంతా పలానా చోట ఉన్నారని వార్త వచ్చింది. చూశాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళిపోయాడు. బాగా వినండి ఆ మాట. ప్రాకారం కలిగిన పట్టణంలోకి ఎందుకు వెళ్తున్నాం? మనం అంతా ఇక్కడ ఉన్నాం, మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రాకారం లోపలికి వెళతా అని ప్రాకారం కలిగిన పట్టణంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రాకారం అంటే దేవుని కాపుదల. ప్రాకారం అంటే దేవుడు నిన్ను దాచిపెట్టే స్థలం. ప్రాకారం అంటే శత్రువు కనబడకుండా నీ చుట్టూ కట్టగలిగిన స్థలం. ప్రాకారం అంటే నువ్వు ఈ జీవితంలో ఎన్నడూ సాతాను చెయ్యి చాపిన అందకుండా దాయగలిగిన స్థలము. చేతులైతే ఒకసారి హల్లెలూయా చెబుదామా? చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఒక్కసారి నేను రాజు అయ్యాను, నాకు సింహాసనం ఉంది, పలానా వ్యక్తులు ఉన్నారు, ఇంత సైన్యం ఉంది, ఇంత బలగం ఉంది, నాకేమిటి అని అనుకోలే. కారణం ఏమిటో తెలిసే, ఈ దావీదు దేవుని ఉపదేశాన్ని వినేవాడు. ఈ దావీదు దేవుని మార్గంలో నడిచేవాడు, దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాడు. ఆ తర్వాత దావీదు కొరకు వాడంతా ప్రయాసపడిన అందలేదుగా. ఈ ప్రాకారం దేవుని కాపుదల. ఈ ప్రార్థన ప్రాకారం. నీ జీవితంలో శత్రువును అందకుండా ఉండాలి అనుకుంటే నువ్వు ప్రజల మధ్యలో కూర్చోవడం కాదు. దండం పెడి చెబుతున్నాను సహోదరులారా, నీ జీవం ఉన్నవారికి ప్రార్థన చల్లబడిపోయి ఉండొచ్చు, వెనకబడి ఉండొచ్చు, నామకార్థంగా మారి ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరిపై ఉండాలి తెలుసా? ప్రార్థనా ప్రాకారంలో నేను వెళ్ళాలి, నా దేవుని కాపుదల నాకు అక్కడ ఉంది.